ఫోటోలకు మాత్రం మళ్ళా చెప్తున్నాం, మీద పడితే ఫోటో ఉన్నది, నూక్కుంటే గుద్దుకుంటే ఫోటో ఉన్నది, లైన్ గా 1 by 1 వస్తేనే ఫోటో ఉంటది. కేసీఆర్ గారు వచ్చారు, పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు, మీరు అనుకున్న ఫోటో దిగాలి, మాట్లాడాలంటే అందరూ వచ్చే సార్ వస్తున్నారు. కేసీఆర్ గారు అనేక సమస్యలు, తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ కులాలకు మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమై కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతాపడుతుంది. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికల్లో ఓటర్ పాలైనా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఉంటాం. అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ. మీ అందరితో నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేశారు. సరే, జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు గచ్చిపోయాడు కదా, మనం ఆయన సృష్టించారు. మనకు ఉన్న దానిలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొట్టడం దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఎవడు లేడు కదా.